మీరు ఒక ఎస్పీ స్థాయి నుంచి సిబిఐ జేడీ వరకు చాలా కేసులు విచారణ చేశారు. చాలా సంచలనమైన కేసులు అవి. మీ మీద కూడా పొలిటికల్ ప్రెజర్ ఉంది అని చెప్పి గతంలో కొంతమంది రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఎవరిది తప్పు? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్టు, ఆ ప్రభుత్వం చెప్పినట్టు, ముఖ్యమంత్రి చెప్పినట్టు, మంత్రులు చెప్పినట్టు, లేకపోతే షాడోస్ చెప్పినట్టుగా వినాల్సిన దుస్థితి కొంతమంది పోలీస్ అధికారులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, కీలకమైన అధికారులకు తప్పదు. ఎందుకంటే ఒత్తిడి ఉంటుంది. ఆ మాట వినకపోతే ఏం చేస్తారో రకరకాలు ఉంటాయి కదా సార్. మీరు మీ సర్వీస్లో చాలా చూసుంటారు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. దీని మీద మీ కామెంట్? ఎందుకంటే బేసిక్గా మనం చూడాల్సింది, మనం అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు ప్రజల యొక్క మేలు ఎలా చేయాలన్నది ప్రధానమైన అంశంగా ఉంటుంది. మనకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి మనం పనులు చేయకూడదు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ చాలా మంది ఏమవుతుందంటే, ఈ మధ్య పోస్టింగుల కోసం, లేకుంటే ఏదైనా వాడి స్వప్రయోజనాల కోసం, ఈ రాజకీయ నాయకుల అండ కోసం కూడా చాలా మంది ప్రయత్నించడం అన్నది ఈ మధ్య చూస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఫైల్లో మనం రిఫ్లెక్ట్ చేయాలన్నది మన సివిల్ సర్వీసెస్ లో ఉన్న నియమావళి. మనం అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు మౌఖిక ఆదేశాలు ఇస్తుంటారు. అంటే వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేయండి, వీళ్ళని ఇది చూసుకోండి అని చెబుతారు. ఆ తర్వాత ఫైల్స్ అన్ని తయారు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న పబ్లిక్ సర్వెంట్స్. రేపు రోజులు గడిచిన తర్వాత మనుషులు మాట్లాడరు కానీ ఫైల్స్ మాట్లాడతాయి అన్నది మనం గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంటే ఆ అంశంలో మనం ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాము అన్నది కూడా చాలా ప్రధానంగా అవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని గురించి రాబోయే కాలంలో జరగబోయే విషయాలకు కూడా మీరు కూడా దానికి బాధ్యత వహించాలి అన్నది స్పష్టంగా తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పింది, మౌఖిక ఆదేశాలుంటే వాటిని మీరు లిఖిత పూర్వకంగా ఇవ్వండి అని అడగాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వెంట్స్ మీద ఉంది. అలా కాకుండా మీరు ఏమి చెబితే అది చేస్తామన్న భావనలు గనక వచ్చేస్తే ఏమవుతుందంటే, ఫైనల్ గా కేసులు, కోర్టులు ఎదుర్కోవాల్సిన అవసరం పడుతుంది. సో ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వెంట్స్ గమనించాల్సిన అంశాలు. ఎందుకంటే ఎంతో మంది మీద ఈ విధమైన ఛార్జెస్ అవి ఫ్రేమ్ అవుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మార్పు రావాలి. అందుకనే ప్రభుత్వాలు కూడా ఈ పబ్లిక్ సర్వెంట్స్ ని తమ చేతిలో ఉంచుకోవడానికి పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ అన్నది ప్రధానంగా ఉపయోగించుకుంటున్నారు. వారు మీరు మాకు దగ్గరగా ఉంటే మీకు మంచి పోస్టింగ్లు ఇస్తాం, లేకుంటే మిమ్మల్ని సైడ్ పోస్టింగ్లు ఇస్తాం అన్నది ఒకటి ప్రధానంగా జరుగుతున్నది. సో దీన్ని మనం ఆపాలంటే ఒక కెరియర్ ప్లానింగ్ అన్నది మొదలు పెట్టాలి. ఒక అధికారి, ఒక పబ్లిక్ సర్వెంట్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ జాయిన్ అయినప్పుడు వారు 35-40 సంవత్సరాల వరకు సర్వీస్లో ఉంటారు. ఈ 35-40 సంవత్సరాల్లో వాళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందన్నది ఒక ఫిక్స్డ్ గా చేయగలిగితే మనం ఇక రాజకీయ నాయకులని మనం అడగాల్సిన అవసరం కూడా ఉండదన్నది వీరు గమనించాలి. తర్వాత ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్లు ఉంటాయి. వీరు కూడా ప్రధానంగా రాజకీయ నాయకులకి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కి ముఖ్యంగా చెప్పగలగాలి, ఇటువంటి విషయం వల్ల మా సర్వీసులకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు ఈ విధంగా మేము చెయ్యమని వీరు సంఘటితంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధమైన ప్రభావాలు కనపడకపోవడం వల్ల కొంతమంది ఏ విధంగా అయితే రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులెత్తుతారో వారందరూ కూడా ఈ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దురదృష్టకరం అన్నది మనం అందరం కూడా గమనించాలి.